Hello guys, welcome to Venkat Fitness. So today's topic is about weights versus cardio. లీన్ లుక్ లవర్ అంటే వెయిట్స్ ఎక్కువగా చేయాలా, కార్డియో ఎక్కువగా చేయాలా అనేది చాలామందికి డౌట్. సో లీన్ లుక్ అంటే there are two types of leans. The one is skinny lean and second one is muscular lean. స్కిన్నీ లీన్ యూజువల్గా పూర్ న్యూట్రిషన్తో ఎక్కువ కార్డియో చేసేవాళ్ళు స్కిన్నీ లీన్గా ఉంటారు. సో మస్కులర్ లీన్ అంటే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది మెయిన్లీ వెయిట్ ట్రైనింగ్ అండ్ మినిమల్ హై ఇంటెన్సిటీ కార్డియో ట్రైనింగ్ అనేది చేసుకోవాలి. దీంతో పాటుగా గుడ్ న్యూట్రిషన్ అనేది ఉండాలి. ఇలా చేస్తే కనుక మస్కులర్ లీన్ అనేది అవుతుంది. ఈ లీన్ మస్కులర్ లుక్ రావాలంటే ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మైండ్ అండ్ మజిల్ కనెక్షన్. ఓకే, సో మైండ్ అండ్ మజిల్ కనెక్షన్తో పాటుగా పీక్ కాంట్రాక్షన్, ఏ ఎక్సర్సైజ్ చేసినా పీక్ కాంట్రాక్షన్ అనేది ఉండాలి. రేంజ్ ఆఫ్ మోషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అని నేను చెప్పను, ఎందుకంటే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే ఒక్కొక్కరు ఫ్లెక్సిబిలిటీ, నా ఫ్లెక్సిబిలిటీ ఒక విధంగా ఉంటుంది, మీ ఫ్లెక్సిబిలిటీ ఒక విధంగా ఉంటుంది. ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అని చెప్పను. రేంజ్ ఆఫ్ మోషన్ అండ్ పీక్ కాంట్రాక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దీంతో పాటుగా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మెకానికల్ టెన్షన్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. మెకానికల్ టెన్షన్ అంటే ఏంటి? ఎసెంట్రిక్ మోడ్ అంటే ఏ ఎక్సర్సైజ్నైనా డ్రాప్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ స్క్వాట్స్ చేసామనుకోండి, కిందకి వెళ్ళేటప్పుడు ఎసెంట్రిక్ మోషన్ అంటాం. సో ఈ ఎసెంట్రిక్ మోషన్ టెంపో అనేది స్లోగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మెటబాలిక్ స్ట్రెస్ అనేది పెరుగుద్ది. అది కంపల్సరీ ఉండాలి. సో ఈ మెకానికల్ టెన్షన్ ఉంటే మెటబాలిక్ స్ట్రెస్ అవుతుంది, దీంతో పాటుగా మజిల్ అనేది డ్యామేజ్ అవుతుంది. దట్ మీన్స్ మజిల్ అనేది ఎగ్జాస్ట్ అవుతుంది. వీటితో పాటుగా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే హై ఇంటెన్సిటీ కార్డియో ప్లస్ గుడ్ రెస్ట్, దట్ మీన్స్ స్లీప్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ థింగ్స్ని కనుక మీరు కాన్సన్ట్రేట్ చేస్తే లీన్ మస్కులర్ లుక్ మీకు రావడం జరుగుద్ది. అంతేగాని ఓన్లీ వెయిట్స్ చేస్తే, సో వెయిట్స్ ఆర్ జస్ట్ టూల్స్ ఫర్ బిల్డింగ్ ద మజిల్. అంతేగాని వెయిట్స్ మిమ్మల్ని సిజిల్ లుక్ లేకపోతే రిప్పుడు లుక్ చేయవు. మీ ప్రోగ్రామ్ని ఇలా డిజైన్ చేసుకోండి. మైండ్ అండ్ మజిల్ కనెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఏ ఎక్సర్సైజ్ చేసినా ఆ పీక్ కాంట్రాక్షన్లో మీరు ఆ కాన్సన్ట్రేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ టిప్. నా టాపిక్స్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ గైస్, సీ యూ సూన్.